జింగ విజయవాడ పార్టిసిపేట్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక మైక్ ఉండే కదా, వాడు అట్నే దుంకిన మైక్ పెట్టుకొని 30,000 మైక్ గయా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో మీకు అందరికీ తెలిసిందే గైస్, రీసెంట్గా మేమైతే ఒక ఆర్సీ బోట్ని అయితే బై చేయడం జరిగింది. దీని అన్బాక్సింగ్, అంతేకాకుండా దీన్ని వాటర్లో టెస్ట్ చేసినట్లయితే ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒక వీడియో షూట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసాం. ఈరోజు ఈ వీడియోలో సంథింగ్ క్రేజీగా ఈ బోట్తో ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. అదేంటి అంటే బ్యాక్ సైడ్లో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, వాటర్లో మేమైతే 5 బెలూన్స్ అయితే వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బోట్ ఎడ్జ్లో కనుక మీరు చూసినట్లయితే షార్ప్గా ఉండే గుండు సూదులను కూడా అటాచ్ అయితే చేసామన్నమాట. ఈరోజు ఈ వీడియోలో మేము ఈ బోట్ని యూజ్ చేసి, ఈ ఆర్సీ బోట్ని యూజ్ చేసి వాటర్లో ఉన్న బెలూన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా పగలగొట్టబోతున్నాం. సో ఎవరైతే తక్కువ టైంలో పగలగొడతారో వాళ్ళు వచ్చేసి సేఫ్, ఎవరైతే లాస్ట్లో ఇద్దరు ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ పనిష్మెంట్ ఛాలెంజ్లో అయితే ఉంటారన్నమాట. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మా నలుగురిలో గైస్ ప్రతి ఒక్కరికి ఈత అయితే వస్తుంది. ఒకవేళ ఇన్కేస్ ఈ బోటు పోయి దానికి మేము బెలూన్కి దారం ఏదైతే కట్టినామో ఆ దారంలో కనుక ఇరుక్కుంది అనుకోండి, ఎవరి టర్న్లో ఇరుక్కుంటుందో వాళ్ళే పోయి తెచ్చుకోవాలి దాన్ని. వాళ్ళ టైం అక్కడనే వేస్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి మన విజయ్ అయితే డిసైడ్ చేస్తాడు. ఓర్రా పెదబా, ఓర్రా దింగాడు ఓలు. నేను. ఎస్. సో ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి జింగడు, సెకండ్ వచ్చేసి అన్న, థర్డ్ విజయగాడు, ఫోర్త్ నేనైతే పార్టిసిపేట్ చేయబోతున్నాం. చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారు అండ్ నెక్స్ట్ పనిష్మెంట్ ఛాలెంజ్లో ఎవరు ఉంటారని చెప్పేసి లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. 1 2 3 స్టార్ట్. గిరి కనబడతలేదా? గిట్టు ఓ జింగ కొట్టిండు. గడిపోతున్నావు. చక్క తీసుకో, ఇంకొక తీసుకో. టైం వేస్ట్ అవుతుంది నీకే. అవుతుంది, అది వంతలేదు. పాల్గో. కష్టమే జింగ. 2 టైం వచ్చేసి గైస్ 1:30 అయితే అవుతుంది. జింగడు కేవలం 2 బెలూన్స్ మాత్రమే వలగొట్టిండు. అది వలగలేదు మూడోది. బేటా తుమ్సే నా పాయేగా బేటా. టూ 2 minutes 30 seconds అవుతుంది. 2 మరి ఇంకా 3 ఉన్నాయి. అది వలుగుతలేదు. ఇరికింది 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 ఇరికిందా ఇరికింది. ఎలా తీసిండ్రు? ఎటు పోయినవే? గయాన్ చుట్టేసి తిప్పుతున్నావు. బుగ్గలు ఉన్నాయి ఆడ. జింగడు వచ్చేసి ఛాలెంజ్ ఇక్కడ నుంచి ఏ అంటే ఓ అడదిక్కు పోయిండు. గడిపోతున్నావు. తట్టినా తట్టలేరా? తడితే అయిపో జింగంది. ఇదే కష్టమే. చక్కగా తీసుకో, ఇంకొక తీసుకోతున్నావు. అదే మనం అన్నట్టుగా పోదాది, నువ్వు నడితే వెళ్తుంది. 4 minutes అయితే అయింది గాయస్. ఇప్పటికి మనోడు 3 వలగొట్టిండు. ఇక 2 వలేటట్లేవు. అరే పోం పర, సాయంత్రం అవుతాం పాప. జింగా పలగొట్టాక ఫోన్ చేయి. బోటు అట్టున్నది. చుట్టూ పెట్టుకుంటాం. అది వలగది జింగా. వలగొట్టిండ్రు. వలగొట్టిండు. లాస్ట్ ఒక్కటి ఉన్నది. ఇక ఎటు పోతున్నావు గడు?
పలగొట్టుకొని ఇటే వస్తాడేమోరా. అంటే ఈడి రావాలిగా ఒడ్డు వచ్చి కాదు, అది వదలగానే కథం ఇక. అది పెట్టుకో. దాని దగ్గర స్టాప్. జింగడు వచ్చేసి గాయస్ 5 బెలూన్స్ని వలగొట్టడానికి 5 minutes 6 seconds టైం అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం అన్న ఎంత టైం తీసుకున్నాడు ఏంది అని చెప్పేసి. లాస్ట్ది బోట్ కాడికి వచ్చింది బుగ్గ. అదృష్టం అంత అట్లా కలిసి వచ్చింది కానీ చాలా. ఇప్పుడు అన్న అయితే సెకండ్ ప్లేస్లో పార్టిసిపేట్ అవుతుండు. లెట్ స్టార్ట్. సెకండ్ ప్లేస్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం ఎంత టైంలో ఫినిష్ చేస్తా అని చెప్పేసి. 1 2 3 స్టార్ట్. అన్న వచ్చేసి ఒక్కడేదో వల కొట్టిండు. అన్న ఎలా ఉంది? పోలేగా గాయస్, నేను చెప్పినా కదా ఎవ్వరు బోర్డు తట్టినా సరే వాళ్ళు పోయి దాన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పేసి అన్నది తట్టింది పోతాను తీసుకురా నీకు. తెచ్చుకో ఇక ఆ బెలూన్ కౌంటే పలిగినట్టే. దారాలు అప్పుడే మునిగింది అది. ఇదే టైం వేస్ట్. 1 minute 30 seconds అయితే అవుతుంది. ఇంకా 3 బుగ్గలు ఉన్నాయి. వల తట్టింది. జింగాడు ఫాస్ట్గా పోలేకపోతే ఏమనుకున్నాం అంటే అలా అలవాటు కలిసినట్లేదు పలగొట్టడం ఏమో అనుకున్నాము. అన్న సంగ అంతే వల తట్టింది. చుట్టలే చూడలే. 2 పక్క ఉంటే పోయిందిరా. టూ minutes 30 seconds అయితే అవుతుంది. 3 వలిగినాయి, ఇంకా 2 ఉన్నాయి. దానికి ఇంత టైం అంటే గాడు ఉన్నది మరి. ఇంకొక్కటే ఇక జింగా, ఇంకా 2.5 నిమిషాలు ఉన్నది. ఓ బి బుస్క్ అన్న అయిపో. బాగోతారే. ఇట్రా ఇట్రా. 3 minutes completed. అన్న మెల్లవల కొట్టాను 6 నిమిషాల కాడ. చుట్టుకు 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 అబ్బా సట్లే. తిరుగు తిరుగు తిరుగు. అటే 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 అటు వచ్చింది. అట్లా పడ తిరుగు, దాని చుట్టూ రాకు, దాని దగ్గరికి. లాస్ట్ బెలూన్ కోసమే కేవలం అన్న వచ్చేసి 1.5 minute టైం అయితే వేస్ట్ చేసిండు. లాస్ట్ బెలూన్ గురించి అన్నలాడుతూ ఉన్నాడు. 4 minutes. అదొక్కటి ఎత్తు చూడు. స్టాప్. అన్న వచ్చేసి 3 minutes 48 secondsలో అయితే గైస్ బెలూన్ని పలగొట్టేసిండు. సో జింగన్ కంటే ఎక్కువ టైమే కాబట్టి ఇప్పుడు డేంజర్లో ఉన్నది జింగడ్ ఒక్కడే. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో విజ్గాడ్ పార్టిసిపేట్ అవుతాడు. చూద్దాం విజ్గాడ్ ఎంత టైంలో పలగొడతాడు ఏంది అని చెప్పేసి. లెట్ స్టార్ట్. థర్డ్ ప్లేస్లో విజ్గాడ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం ఎంత టైంలో పలగొడతాడో. 1 2 3 స్టార్ట్. నీకు లేకుండా నాకు అడదెక్కు. కష్టమేరా విజ్జి. ఇసి అట గైస్, ఎంత లేదన్నా ఒక 8 నిమిషాలు గ్యారంటీ. ఒక్కటి కూడా సౌపత్రా ఏం కాదు. ఒకటే తిరుగుతలేదు ఫాస్ట్గా. గుంజుకపో. అరే
రిమోట్ నాన్ పక్క నీళ్ళ 1 minute కంప్లీట్ అయింది. ఇప్పటికి మనోడు కేవలం ఒకే ఒక్క బెలూన్ అయితే వలగొట్టిండు. రెండోది తట్టింది తనలాడుతున్నది దేనికి ఇక 2 అనుకో ఇక వలగొట్టదాన్ని. చలో గాడు ఉందోటి తట్టింది పో ఇదే రిమోట్ ఇచ్చి పో. 1 minute 40 seconds అవుతుంది. 3 కంప్లీట్ అయిపోయినాయి. చెప్పు పోతుందా దాని సమ ఇరికిరా వీడు ఇరికించి కూడా వాళ్ళ వచ్చినా కన్నా తెలిసి టైం చెల్లే అయిపోతుంది 5 నిమిషాల కంటే తక్కువనే. తట్టింది తట్టరా మళ్ళా ఒడ్డుకురా తట్టలే మళ్ళరా ఒడ్డుకురా వీడు మంచిగా ఏదో స్ట్రాటజీ యూజ్ చేద్దాం అనుకున్నాడు. దాన్ని తట్టించుకుంటే వలగొడదాం అనుకున్నాడు దగ్గర పోయి. బట్ లాస్ట్ టైం అది తట్టలేదు. గుడ్ 4 వలగొట్టిండు. లాస్ట్ ఒక్కటే ఉంది ఇంక జింగా 3 నిమిషాలు టైం అవుతుంది. పడుతుంది ఏమో నీది 3 minutes 48 ఏమో ఉండే. 348 డైరెక్ట్ కుదరా. అయ్యో స్టాప్. విజయగాడు వచ్చేసి గైస్ 3 minutes లోనే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసిండు. ఇప్పటి ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు రివెంజ్ పనిష్మెంట్ ఛాలెంజ్ ఉన్నట్టే. అండ్ వీడు వచ్చేసి సేఫ్. ఇప్పుడు లాస్ట్లో నేను డిసైడర్. ఒకవేళ నేను అనుకో వీళ్ళకంటే తక్కువ టైంలో వలగొచ్చినా అనుకో సేఫ్. ఒకవేళ ఎక్కువ టైంలో వలగొచ్చినా అనుకో నేనే పనిష్మెంట్ ఛాలెంజ్ ఉంటా. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఫైనల్గా సాయి అయితే పోతుండు. టైం స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3. తిరుగు ఒడిగానే తిరుగు. గట్లేంది బోర్డుతో ఆపరేట్ చేయాలి. వదిలిన నాటుకుంటే దాన్ని మూతి ఇడికి పెట్టు. టైం వేస్ట్ అయ్యేది అలా. అమ్మా మెల్లగా చేద్దామని 30 seconds completed. మరోసారి ముట్టుకొని నాటుకోండి చెప్తున్నాం. దాదాపు ఆపరేట్ చేయదు. రివర్స్ తీసుకో ఒడిపోతే మరి పోలే కదా ఒడికి. ఒకటి వలిగింది. 1 నిమిషంలో ఒకటి వలిగింది జింగా. పలిపోయిన చుడితే అయిపోవట మళ్ళీ టైం వేస్ట్. 2 వలిగినాయి. 1 minute completed. అన్నా సోపతుండన్నా. విజయవంతంగా 3 వలిగిపోయాయి. 1:20. దేవుడన్నా సోపతి రావాలి. చక్కగా పోతుంది జింగా. బాగపోయింది. ఇరికితే టైం వేస్ట్ అవుతుంది. ఇరికితే పోయి తెచ్చుకుంటాడు. ఇరకపోతేనే టైం వేస్ట్ అవుతుంది. అన్న 240. పలుసు ఇది 3-6 జింగల్ 3-6 కదా. ఇట్లా మన ఇద్దరమే ఉన్నాం. ఇంకా మస్ట్ టైం ఉంది. ఇంకా నిమిషం ఉంది. 340 సారీ
340 నీ సోపర్ వచ్చాడు 345 350 ఇంకేముండాలి పలగొట్టు ఎంత టైం పడుతుంది జింగిన కంటే ఎక్కువ టైం పడుతుండొచ్చు అది కూడా క్లియర్ అయిపోతుంది జింగిని టైం బ్రేక్ అయితే చూద్దాం 4 minutes 420 పోతనే లేదు ఇగో ఎందుకు పోతా కదులుతుందిగా విజయగాడు పార్టిసిపేట్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక మైక్ ఉండే కదా వాడు అట్నే దుంకిన మైక్ పెట్టుకొని 30,000 మైక్ గయా ఛాలెంజ్లో గైస్ అబ్వియస్లీ వాళ్ళ ఫస్ట్ ఇద్దరికంటే ఎక్కువ టైం తీసుకున్నా కాబట్టి నేను రివెంజ్ ఛాలెంజ్ మన పనిష్మెంట్ ఛాలెంజ్లో అయితే ఉంటా మన వాళ్ళిద్దరు వచ్చేసి లోపల మైక్ వెతుకనికి అయితే వేయరు సో నా బెలూన్ నేను ఏదైతే వల కొట్టాల్సి ఉండేనో ఆ బెలూన్ తట్టలేదు నా బోట్కి జింగిడిగాలు వల కొట్టిన బెలూన్ ఏదైతే దొరికిందా వీళ్ళు వల కొట్టిన బెలూన్ ఏదైతే ఉందో గైస్ అదైతే తట్టింది ఇక ఏడ దొరికింది ఇంకా పామలా కనిపించింది ఇంకా ఆనే ఉంది ఇది ఇగో హలో చూడిపో వస్తున్నా చూడిపో మైక్ కూడా గాయస్ దొరికింది వాటర్లో మీరు చూడొచ్చు మొత్తం నానిపోయింది దీని పని అయిపోయినట్టే ఆల్రెడీ దీంతో ఉండే ఇంకొక సెట్ ఏదైతే ఉందో అది కూడా వాటర్నే మునిగి ఖరాబ్ అయింది ఇది కూడా వాటర్నే మునిగి ఖరాబ్ అయితే అయింది సో ఫైనల్లీ ఇది ఈరోజు ఛాలెంజ్ ఐ హోప్ మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసిరు కావచ్చు అండ్ నేనైతే గెలుస్తా అనుకున్నా ఈజీగా గెలుస్తా అనుకున్నా కానీ కాదు గెలిచింది నువ్వే అంచెల గెలుతుంది ఇంకా వినేమన్నా చేద్దామా తెలుసుడు కాదు నేనేమన్నా నా సోపతి ఉంటావని అన్నా జింగిడిగా అన్నట్టే ఆయన అన్నా ఈ మధ్యలో అన్ని ఛాలెంజ్ నేను ఓడిపోతున్నా దానికి కారణం నేను చదవడం వల్ల నువ్వు చదవడం కానీ జింగా నేను అందరికంటే ఫస్ట్ వాళ్ళ వచ్చిన 4 లాస్ట్ ఒక్కటి వచ్చేసి బాగా టైం తీసుకుంది సో ఫైనల్లీ గైస్ ఇది రోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఛాలెంజ్తో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్